హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, వాటితో పాటు ఒక ఈవెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. నేను ప్రతిసారి మీకు ఆల్టర్నేటివ్ డేలో ఒక కరెంట్ ఈవెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, ప్లస్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, వాటితో పాటు ఇంపార్టెంట్ అంశాలు డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఒక ఈవెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు మీకు ఇండియా శ్రీలంక. ఇప్పుడు శ్రీలంక బాగా న్యూస్లో ఉంది, శ్రీలంక అనేది ఎక్కువ న్యూస్లో ఉంది కాబట్టి శ్రీలంక గురించి మనం కరెక్ట్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ వచ్చేసి 26 జూలై కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ మనం చూస్తే సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు కొలీజియం రికమెండెడ్ 35 నేమ్స్ ఫర్ ది జడ్జెస్ ఇన్ 6 హైకోర్ట్స్. సో కొలీజియం అనేది ఉంటుంది అనమాట. సో కొలీజియం అంటే అందులో మామూలు జడ్జెస్ అందరూ ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ ఎవరెవరిని జడ్జెస్గా పెట్టాలి ఇవన్నీ మీకు చదివే ఉంటారు. మామూలుగా దీన్ని కొలీజియం అంటారు. ఇంతకుముందు ఎన్జేఎస్సీ ఉన్నది. సో ఎన్జేఎస్సీ ఉన్నది. ఈ ఎన్జేఎస్సీ ఏమైందంటే మనకి 2015 to 16 టైంలో సుప్రీంకోర్టు దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ చేసింది. అన్కాన్స్టిట్యూషనల్ అండ్ అవాయిడ్ అంటే దీన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. సో ఈ ఎన్జేఎస్సీలో జడ్జెస్తో పాటు లా మినిస్టర్ కూడా ఉండేవాళ్ళు. సో లా మినిస్టర్ కూడా ఉండేవాళ్ళు అనమాట. ఫస్ట్లో వచ్చేసి లా మినిస్టర్ కూడా ఇందులో ఉండేవాళ్ళు. ఎన్జేఎస్ అంటే నేషనల్ జాయింట్ అపాయింట్మెంట్స్ కమిటీ. సో ఇది అందరికీ తెలిసిన పాయింటే. ఇక్కడ దీన్ని అన్కాన్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఈ కొలీజియం ద్వారా, సో ఈ కొలీజియంలో వచ్చేసి ఓన్లీ ఈ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ మాత్రమే ఉంటారనమాట. అంటే ఇక్కడ జడ్జెస్ మాత్రమే ఉంటారు కొలీజియంలో. సో చూద్దాం ఏమిచ్చారని. ఇక్కడ మొత్తం 6 హైకోర్టులలో ఎవరెవరిని అపాయింట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. In a significant step to fill vacancies in higher judiciary, the Supreme Court Collegium headed by the Chief Justice. So Supreme Court Judicium collided by అంటే మొత్తం హెడెడ్ బై ఈ కొలీజియం మొత్తం వచ్చేసి హెడెడ్ బై ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఎన్వి రమణ గారు. సో ఎన్వి రమణ గారు మనకి భారత ప్రధాన న్యాయమూర్తి అయితే దీనికి హెడ్గా ఉంటారు. సో దీనికి ఏమంటే అప్రూవ్డ్ ది రికమెండెడ్ ది సెంటర్ ది ప్రపోజల్ ఫర్ ది ఎలివేషన్ ఆఫ్ 20 అడ్వకేట్స్ అండ్ 15 జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆర్ ది జడ్జెస్ ఇన్ 6 హైకోర్ట్స్ అనమాట. సో మామూలుగా ఇక్కడ మొత్తం వచ్చేసి ఏం చెప్పారంటే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపిస్తారు. ప్రపోజల్ పంపించిన తర్వాత 15 జ్యుడిషియల్ ఆఫీసర్స్, 20 అడ్వకేట్స్, మొత్తం వచ్చేసి 20 అడ్వకేట్స్. సో 20 అడ్వకేట్స్ అలానే 15 వచ్చేసి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అనమాట. సో 15 వచ్చేసి జ్యుడిషియల్ ఆఫీసర్స్. సో 20 అడ్వకేట్స్, 15 వీళ్ళు వచ్చేసి మొత్తం వచ్చేసి 35 మెంబర్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ లిస్ట్ అనేది పంపిస్తుంది అనమాట. సో ఈ లిస్ట్ పంపించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేది వాళ్ళని అపాయింట్మెంట్ అయితే చేస్తుంది అనమాట. సో ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు, ఎలా జడ్జెస్ని తీసేస్తారో మొత్తం కూడా మనము క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నెక్స్ట్ ద కొలీజియం విచ్ ఆల్సో కంప్రైజెస్ ది జస్టిస్ ఉదయ్ ఉమేష్. సో వీళ్ళందరూ ఉంటారని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో ఇంకా చూసుకుంటే మనకి పంజాబ్ అడ్వకేట్స్ ఈ 13లో వచ్చేసి పంజాబ్ నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు. సో ఇంకా మనకి ఎక్కడెక్కడ నుంచి ఉన్నారని ఇక్కడ మొత్తం వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఇదంతా మనకి మామూలుగా అవసరం లేదు, ఎవరు ఈ మెంబర్స్ అంతా కూడా మనకు అవసరం లేదు. ఇంకా చూస్తే ద నేమ్స్ ఆఫ్ 6 లాయర్స్ ఫర్ ది జడ్జిమెంట్షిప్ ఇన్ ది తెలంగాణ హైకోర్ట్ వర్ ఆల్సో రికమెండెడ్ బై ది కొలీజియం అండ్ దే ఆర్ సో ఇంగుల వెంకటేశ్వర, వేణుగోపాల్. సో ఒక ఎంత నేమ్స్ అనమాట, జస్ట్ ఇవన్నీ నేమ్స్. సో ఒడిశా హైకోర్టుకి ఈ విధంగా మొత్తం చేశారు. ఇదంతా ఈ మ్యాటర్ అంతా మనకి ఎగ్జామినేషన్ పరంగా అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏ మ్యాటర్ కావాలో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మామూలుగా మీకు ఏం చెప్పాను, సో కొలీజియంలో వచ్చేసి వీళ్ళు అపాయింట్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక జడ్జిని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు, సో వాళ్ళని తొలగించాలంటే ఒక జడ్జిని చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానీ సో జడ్జెస్ని కానీ తొలగించాలంటే ఏ విధంగా తొలగిస్తారో మనం చూసుకుందాం. సో ఫస్ట్ అపాయింట్మెంట్. సో ఫస్ట్ వచ్చేసి అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, ప్రెసిడెంట్ వచ్చేసి ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసి వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తారు. జడ్జెస్ మొత్తాన్ని వచ్చేసి ఇండియన్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తారు. ఓత్ కూడా ఈయన తీసుకుంటారు. సో మామూలుగా ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకోండి. సో వీళ్ళకి జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి జడ్జెస్ని అపాయింట్ చేస్తాడు. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ వీళ్ళని వీళ్ళని ఎలా రిమూవ్ చేస్తారు, సో రిమూవల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఇది అపాయింట్మెంట్ రిమూవల్ వచ్చేసి మొత్తం వచ్చేసి హౌసెస్లో వచ్చేసి లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు మొత్తం వచ్చేసి స్పెషల్ మెజారిటీ పెడతారు.
సో స్పెషల్ మెజారిటీ పెట్టి ఆ జడ్జిని తీసేయాలి అంటే స్పెషల్ మెజారిటీలో వచ్చేసి విన్ అవ్వాలి. స్పెషల్ మెజారిటీ విన్ అయితే ఆ జడ్జిని వచ్చేసి రిమూవ్ చేస్తారనమాట. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా అలానే రిమూవ్ చేస్తారు. అంటే లోక్సభ రాజ్యసభలో వచ్చేసి ఇది మొత్తం పెడతారన్నమాట, ఈ ప్రొసీజర్ అనేది పెడతారు. అక్కడ స్పెషల్ మెజారిటీ అంటే టోటల్ మెంబర్స్, సో మొత్తం వచ్చేసి టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ వీళ్ళంతా అటెండ్ అవ్వాలి. వీళ్ళంతా అటెండ్ అయిన తర్వాత వీళ్ళలో వచ్చేసి 2/3 ఆఫ్ థర్డ్ మెజారిటీ. సో 2/3 మెజారిటీ వచ్చేసి తీసేయాలని చెప్పేసి ఓటు అయితే వేయాలన్నమాట. తీసేయాలని చెప్పేసి ఓటు అయితే ఇక్కడ వేయాలి. సో అట్లా ఉంటే ఈ ప్రొసీజర్ ఉంటేనే ఒక జడ్జిని అనే వాళ్ళని రిమూవ్ అయితే చేయగలరు. సామాన్యంగా మామూలుగా అయితే సింపుల్గా రిమూవ్ చేయడానికి అయితే గవర్నమెంట్ లాగా సస్పెన్షన్ చేయడం ఇట్లా అయితే ఉండదన్నమాట. కాబట్టి ప్రొసీజర్ ఒక రిమూవ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇలానే కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీకి ఇలానే ఉంటుంది, మనకి యూపీఎస్సీ కావచ్చు, ఇట్లా కూడా అన్నీ ఉంటాయి. సేమ్ ఇదే హైకోర్టు కూడా అంతే. సో హైకోర్టు జడ్జెస్ కూడా సేమ్ ఇలానే ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అపాయింట్ ఎవరు చేస్తారు, జడ్జెస్ని అపాయింట్ ఎవరు చేస్తారంటే మామూలుగా ప్రెసిడెంట్ చేస్తారు. రిమూవ్ వచ్చేసి ప్రొసీజర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొలీజియం గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించి మెయిన్స్ నోట్స్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కొలీజియం అంటే ఏంటి, దానికి ప్రపోజల్స్ ఎలా ఉంటాయి. సో కొలీజియం వల్ల ఓన్లీ ఒక సెక్టార్ అంటే ఓన్లీ జడ్జెస్ని మాత్రమే జడ్జెస్ చేసుకుంటున్నారు. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఉంది కదా. సో నెపోటిజం ఉండొచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉండొచ్చు కదా, ఫేవరబుల్గా ఉండొచ్చు కదా. సో కాబట్టి అంటే జ్యుడిషియల్ ప్రొసీజర్లోనే జరుగుతుంది కాబట్టి బయట ఎక్కడ కాదు కాబట్టి సో ఏమన్నా నెపోటిజం ఇట్లాంటివి ఉండొచ్చు అని క్రిటిసిజం అయితే కూడా ఉంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్స్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో తర్వాత చూడండి, తైవాన్ హోల్డ్స్ డ్రిల్స్ అమిడ్ చైనా టెన్షన్స్. సో తైవాన్ అనేది ఇట్స్ ఎ సపరేట్ కంట్రీ బట్ అడ్మినిస్ట్రేడ్ బై ది నాట్ ఏ సపరేట్ కంట్రీ అనమాట, అడ్మినిస్ట్రేడ్ బై ది చైనా. అంటే ఇది చైనాకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ల్యాండ్ అనమాట. అది మొత్తం వచ్చేసి చైనా కిందే ఉంటుంది. ఇప్పుడు ఏమంటే తైవాన్ వచ్చేసి మాకు సపరేట్గా కంట్రీ స్వాతంత్రం ఇవ్వండి, సో అక్కడ ఎలాంటి స్ట్రైక్ చేసినా బంద్ చేసిన చైనీస్ ఆర్మీ వీళ్ళందరూ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారని అణచివేస్తున్నారనమాట తైవాన్లో. సో చూడండి, ఇక్కడ తైవాన్ అండ్ మండే స్టేజ్డ్ ఎయిర్ రైడ్ అండ్ మిలిటరీ డ్రిల్స్ కోయిన్సైడింగ్ విత్ ది కన్సర్న్స్ ఓవర్ ఏ ఫోర్స్ఫుల్ చైనీస్ రెస్పాన్స్ టు ది పాసిబుల్ విజిట్ టు ది ఐలాండ్ బై యుఎస్ స్పీకర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది నాన్సీ పెలోసి. అంటే రీసెంట్గా వచ్చేసి యుఎస్ స్పీకర్ హౌస్ ఆఫ్ స్పీకర్ ఉన్నారు, ఆయన విజిట్ చేశారు తైవాన్ని. అప్పుడు వీళ్ళైతే ఎయిర్ డ్రిల్స్ అయితే చేశారు. ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, ఎయిర్ ఫోర్స్ మిలిటరీ డ్రిల్స్ అయితే చేశారనమాట. ఇది చేయడం వల్ల ఏంటి, చైనాకి కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. చైనా అనేది కొంచెం అంటే కోపంగా ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది చైనాకి సంబంధించింది కాబట్టి. ఇప్పుడు ఎయిర్ రైడ్స్ సైరన్స్ వర్ సౌండెడ్ ఇన్ తైపీ. సో తైపీ అనేది ఇక్కడ క్యాపిటల్ అనమాట, తైవాన్లో ఉన్నటువంటి ఒక సిటీ, మేజర్ సిటీ. అండ్ ది మిలిటరీ వాజ్ హోల్డింగ్ ఇట్స్ యాన్యువల్ డ్రిల్స్. సో మిలిటరీ వచ్చేసి మామూలుగా యాన్యువల్ డ్రిల్స్ సంవత్సరం ఒకసారి డ్రిల్స్ చేస్తూ ఉంటారు కదా మిలిటరీ వాళ్ళు, అట్లా యాన్యువల్ డ్రిల్స్ చేస్తారని చెప్తారు. ఇంక్లూడింగ్ ది జాయింట్ ఎయిర్ అండ్ సీ ఎక్సైజ్ అండ్ ది మొబిలైజేషన్ ఆఫ్ ట్యాంక్స్ అండ్ ది ట్రూప్స్. సో ఇక్కడ మొత్తం ఇంక్లూడింగ్ ది జాయింట్ ఎయిర్ అండ్ ఇంకా ఏం చెప్పారు, సీ ఎక్సైజెస్ ఎయిర్ చేశారు, అలానే మనకు వచ్చే సముద్రంలో కూడా డ్రిల్స్ అనేది చేశారు. ఇంకా చూసుకుంటే ఇక్కడ ట్యాంక్స్ ఉన్నాయి కదా, ట్యాంక్స్ ట్రూప్స్ వీళ్ళందరూ కూడా ఆ డ్రిల్స్ అయితే పాల్గొనేటట్టు చేశారన్నమాట గవర్నమెంట్. సో దైపై ద పోలీస్ డైరెక్టెడ్ పీపుల్ టు షెల్టర్స్ వెన్ ఏ సైరన్ వెంట్ ఆఫ్ షార్ట్లీ ఆఫ్టర్ ది లంచ్ టైం. సో ఇది మొత్తం వచ్చేసి ఈ సైరన్ మొత్తం వచ్చేసి మోగిన తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్ళాలండి చెప్తున్నారు. స్ట్రీట్లో వచ్చేసి స్ట్రీట్స్ ఎంప్టీడ్ అండ్ ది షాప్స్ ఆర్ క్లోజ్డ్. సో స్ట్రీట్స్ మొత్తం వచ్చేసి ఎంప్టీ చేశారు, షాప్స్ కూడా క్లోజ్ చేశారు, మీకు తెలిసింది. ఇన్ రీసెంట్ ఇయర్స్ చైనా మిలిటరీ ప్లాన్స్ టు హ్యావ్ ఏ ఫ్రీక్వెంట్లీ హెరాస్డ్ ది తైవాన్. సో రీసెంట్గా చూశారు కదా మామూలుగా తైవాన్లో వచ్చేసి ఎలాంటి బంధువులు చేసినా సో అక్కడ వచ్చేసి పౌరులకి ఎలాంటి స్వేచ్ఛా హక్కు లేదనమాట, మొత్తం చైనీస్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు టిబెట్ ఎలానో అక్కడ కూడా తైవాన్ కూడా మొత్తం చైనీస్ కంట్రోల్లో ఉంది. వాళ్ళైతే మాకు స్వాతంత్రం ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ వీళ్ళైతే ఇవ్వట్లేదు. సో కాబట్టి చైనా ఈ మధ్య తైవాన్ని చాలా హరాస్మెంట్ అనేది చేస్తుంది. సో అండ్ ది వార్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్ బ్రోక్ అవుట్ ఇన్ ది ఫిబ్రవరి దిస్ ఇయర్. సో ఫిబ్రవరిలో వార్ వచ్చింది కదా రష్యా ఉక్రెయిన్ మధ్య. సో అదేం చెప్తుందంటే తైపే మేయర్ సో కో వెన్జే టోల్డ్ రిపోర్టర్స్ సో రెఫరింగ్ టు కన్సర్న్ దట్ ది సిమిలర్ కాన్ఫ్లిక్ట్ వుడ్ బ్రేక్ అవుట్ ది ఈస్ట్ ఏషియా. సో ఈ లాంటి కాన్ఫ్లిక్ట్ ఒకటి ఈస్ట్ ఏషియాలో కూడా వచ్చేదానికి అవకాశం ఉందని చెప్తున్నారు. సో మిస్ పెలోసి సో has not confirmed when even if she will visit. Okay, the President Joe Biden administration is believed that the critical position possible trip both for the problematic timing and the lack of coordination with the White House. సో ఇక్కడ జో బైడెన్ వచ్చేసి మనకి యుఎస్ ప్రెసిడెంట్. సో యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, సో పోటస్ అంటారు. సో పోటస్ అంటే
ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. సో పోటోస్ గారు ఏం చెప్తున్నారంటే, సో తైవాన్కి మనకి కాంటాక్ట్ సరిగా లేవు, అక్కడ అసలు ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏముంది అన్నీ కూడా నీట్గా వైట్ హౌస్తో కోఆర్డినేషన్ అనేది సరిగా లేదు. నెక్స్ట్ చైనీస్ హరాస్మెంట్ కూడా ఎక్కువగా పెరిగింది, తైవాన్ మీద చైనీస్ హరాస్మెంట్ కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే చైనాకి తైవాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేటా మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. చైనా తైవాన్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ కావచ్చు, ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో. సో మీరు యూపీఎస్సీ అయినా స్టేట్ పీసెస్ అయినా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో నీట్గా అన్నీ చూసుకోవాలి. ఇదొకటి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏముందంటే, అదర్ కంట్రీస్ కెన్ జాయిన్ సిపిఈసి ఫర్ మ్యూచువల్ బెనిఫిట్స్ చైనా అండ్ పాక్. మనకి సిపిఈసి ఉంది, చైనా అండ్ పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపిఈసి. సో సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. చాలా ఇంపార్టెంట్, ఇది న్యూస్లో ఉంది, బాగా న్యూస్లో ఉంది. దీని గురించి అయితే మెయిన్స్ ఆన్సర్ షీట్ చేసి పెట్టుకోండి నీట్గా. సో ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి ఏం చెప్తున్నారంటే, మిగతా కంట్రీస్ కూడా జాయిన్ అవ్వండి. సో ఇందులో వచ్చేసి మిగతా కంట్రీస్ కూడా జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్స్ ఉంటాయి, మ్యూచువల్గా అందరికి కూడా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి చైనా పాకిస్తాన్ అయితే అర్జ్ చేస్తుంది, అన్ని కంట్రీస్ని రిక్వెస్ట్ అయితే చేస్తుంది. సో చూద్దాం ఏం చెప్తున్నారు. సో పాకిస్తాన్ అండ్ చైనా హ్యావ్ డిసైడెడ్ టు వెల్కమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ థర్డ్ కంట్రీస్ టు జాయిన్ ది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సేయింగ్ థర్డ్ కంట్రీస్ అంటే ఆ కంట్రీస్ కాకుండా రిమైనింగ్ ఏమున్నాయని. సో ఇవి కాకుండా చైనా పాకిస్తాన్ కాకుండా రిమైనింగ్ కంట్రీస్. సో సేయింగ్ ఇట్ వాజ్ ఓపెన్ అండ్ ఇన్క్లూజివ్ ప్లాట్ఫామ్ ఫర్ ది మ్యూచువల్లీ బెనిఫిషియల్ కోఆపరేషన్. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, ఓపెన్ అండ్ ఇన్క్లూజివ్ ప్లాట్ఫామ్. సో సిఈపిసి అనేది ఓపెన్ అండ్ ఇన్క్లూజివ్ ప్లాట్ఫామ్ అందరికీ. సో ఏ కంట్రీ అయినా జాయిన్ అవ్వచ్చు ఇందులో అని చెప్పేసి చెప్తున్నారు. మీరు జాయిన్ అవ్వడం వల్ల మ్యూచువల్గా అందరికీ బెనిఫిట్ అనేది ఉంటుందని ఈ కంట్రీస్ నుండి చెప్తున్నాయి. సో లాంచ్ ఇన్ 2013. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 2013లో లాంచ్ చేశారు. 2013లో లాంచ్ చేశారు. ద సిపిఈసి కారిడార్ లింకింగ్ పాకిస్తాన్స్ గ్వాదార్ పోర్ట్ ఆన్ ది సో అరేబియన్ సీ విత్ ది కష్గర్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ జింగ్జియాంగ్ ఇన్ ఉయిగర్ అటానమస్ రీజన్. సో వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ పరంగా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ కారిడార్ ఉంది కదా, సో చైనీస్ కారిడార్ ఇలా పోతుంది. సో చైనా ఇది మనకి పీఓకే మీద పోతుంది అనమాట, ఎగ్జాక్ట్గా పీఓకే మీద, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద మన భూభాగం ఉంది కదా దాని మీద పోతుంది. ఇక్కడ అరేబియన్ సీలో మొత్తం వచ్చేసి ఇది గ్వాదార్ పోర్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గ్వాదార్ పోర్ట్ అంటే ఇది చైనా డెవలప్ చేస్తుంది. పోర్టును వచ్చేసి చైనాలో, మన పాకిస్తాన్లో ఉంటుంది. దీన్ని చైనా అనేది నిర్మించింది ఆల్రెడీ. గ్వాదార్ పోర్ట్ నుంచి ఇది చైనాలోని జింగ్జియాంగ్ ప్రొవిన్స్ ఉంటుంది అనమాట. సో జింగ్జియాంగ్ ప్రొవిన్స్, సో ప్రొవిన్స్ అంటే స్టేట్ అని అర్థం అక్కడ. సో జింగ్జియాంగ్ ప్రొవిన్స్ నుంచి గ్వాదార్ పోర్ట్ వరకు ఉంటుంది మొత్తం పీఓకే మీద. సో ఇది వచ్చేసి కంప్లీట్గా పీఓకే మీద పోతూ ఉంటుంది అనమాట, పీఓకే మీద. సో ఇందులో ఇక్కడ చూడండి కష్గర్, మీకు ఇంపార్టెంట్ రీజన్స్ ఇక్కడ కష్గర్ రీజను. సో కష్గర్ రీజన్ ఎక్కడ ఉంటుందంటే చైనాలో ఉంటుంది. సో కష్గర్ రీజన్ ఇక్కడ రాస్తాను. సో ఈ లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి. సో కష్గర్ రీజన్ ఒకటి. నెక్స్ట్ ఉయిగర్, సో ఉయిగర్ అటానమస్. సో ఉయిగర్ అటానమస్ రీజన్ అంటే ఉయిగర్ అంటే ముస్లిమ్స్ అనమాట, ముస్లిమ్స్ కమ్యూనిటీ. వీళ్ళు చైనాలో జింగ్జియాంగ్ ప్రొవిన్స్లో ఉంటారు. వీళ్ళ మీద చైనా చాలా దాడులు చేసింది, ఈ ముస్లిమ్స్ మీద, మైనారిటీస్ అక్కడ వాళ్ళ మీద అయితే చాలా చాలా దాడులు చేసింది. ఒక్కొక్కసారి అయితే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చాలా జరిగాయి. సో ఇక్కడ వచ్చేసి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కూడా జరిగాయి, వాళ్ళని హింసించడము, చంపడము. సో ఇట్లాంటి మారణకాండలు అయితే చైనా చాలా చేసింది వాళ్ళ మీద, ఉయిగర్ ముస్లిమ్స్ మీద. వాళ్ళు ముస్లిం అంటే ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు, ఒక మైనారిటీ అక్కడ వచ్చేసి. సో ఉయిగర్ అటానమస్ రీజన్ వరకు ఉంటుంది అనమాట. మొత్తం ఈ రీజన్ నుంచి ఇక్కడ వరకు అయితే ఇది సిపిఈసి అనే కారిడార్ ఉంటుంది. సో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంటుంది. సో దీని మీద భారత్ కూడా అభ్యంతరం చెప్పింది, ఎందుకంటే మన భూభాగం మీద నుంచి పోతుంది, పీఓకే మీద నుంచి పోతుంది కాబట్టి మనకు కూడా అభ్యంతరం ఉంటుంది కాబట్టి చెప్పింది. సో ఇట్లా గ్వాదార్ పోర్ట్ అయితే అందుకోసమే వాళ్ళు డెవలప్ చేస్తారు, అంటే సీ పోర్ట్ని ఈజీగా యూటిలైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు జింగ్జియాంగ్ ప్రొవిన్స్లో ఉండే మినరల్స్ ఏమన్నా గూడ్స్ మొత్తం కూడా సింపుల్గా సీలింగ్ ఉంది కదా పాకిస్తాన్ మీదుగా, గ్వాదార్ పోర్ట్కి సీలింగ్ ఉంది కాబట్టి ఈజీగా చేస్తారు. ట్రైన్ రూట్ వేస్తున్నారు, అన్ని రోడ్స్ హైవేస్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి ట్రైన్ రూట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇట్లా. ఇంకా ద థర్డ్ మీటింగ్ ఆఫ్ ది సిపిఈసి జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ వాజ్ హెల్డ్ ఆన్ ఫ్రైడే. సో జరిగిందనమాట రీసెంట్గా. డ్యూరింగ్ ద మీటింగ్ చైర్డ్ బై ది పాకిస్తాన్ ఫారెన్ సెక్రటరీ సోహెల్ మహమూద్ and Chinese Assistant Foreign Minister Wu Jianghu, both sides renewed continued implementation of the CPEC and its explained
టు జాయింట్లీ అగ్రీడ్ ది ప్రియారిటీ ఏరియాస్ అకార్డింగ్ టు ది స్టేట్మెంట్ బై ది ఫారెన్ ఆఫీసర్. అంటే వీళ్ళు జాయింట్గా ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు ఈ మీటింగ్లో. కంప్లీట్గా ఈ మీటింగ్లో జాయింట్ అగ్రిమెంట్ అయితే జరిగింది. ఇట్ వాజ్ నోటెడ్ దట్ ది ఫ్లాగ్షిప్ ఆఫ్ ది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అండ్ ద సిపిఈసి హ్యాడ్ బ్రోకెన్ న్యూ గ్రౌండ్ ఇన్ ది స్ట్రెంథనింగ్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ కనెక్టివిటీ ఎస్పెషల్లీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇట్స్ ఎక్స్టెన్షన్ టు ఆఫ్ఘనిస్తాన్. చూడండి, ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది, చైనాది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది, ఇది యూరోప్ వరకు ఉందన్నమాట. సో చాలా దేశాలు అయితే దీన్ని అప్రూవ్ చేశాయి, వన్ చైనా వన్ బెల్ట్ లాగా. సో చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కూడా అప్లై చేశాయి అనమాట. చాలా దేశాలు అయితే యాక్సెప్ట్ చేశాయి. ఇది ఎంతవరకు అంటే మొత్తం ఆఫ్ఘనిస్తాన్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు, ఇంకా యూరోపియన్ కంట్రీస్ వరకు వెళ్ళాలని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా ఉంది. నీట్గా చూడండి. సో అండ్ ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ప్లాట్ఫామ్ బోత్ సైడ్స్ వెల్కమ్డ్ ఇంట్రెస్ట్ ఉంది థర్డ్ పార్టీస్ టు బెనిఫిట్ ఫ్రమ్ అవెన్యూస్ ఫర్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ కోఆపరేషన్ ఓపెన్ అప్ బై సిపిఈసి. సో బోత్ సైడ్ వచ్చేసి రెండు కంట్రీస్ చైనా పాకిస్తాన్ రెండు అయితే యాక్సెప్ట్ చేశాయి. సో థర్డ్ కంట్రీస్ అయితే జాయిన్ అవ్వండి, మాలో పార్ట్ అవ్వండి, మ్యూచువల్ బెనిఫిట్ పొందండి, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇండియా హాస్ రిపీటెడ్లీ ప్రొటెస్టెడ్ అగైనెస్ట్ సిపిఈసి. ఇందా చెప్పాను కదా, మన పీఓకే నుంచి మన భూభాగం మీద నుంచి వెళ్తుంది, మన టెరిటరీ మీద నుంచి పోతుంది, కాబట్టి ఇండియా అయితే అభ్యంతరాలు చెప్పింది అనమాట, తీవ్రమైన అభ్యంతరం అయితే చెప్పింది. సో పాసింగ్ త్రూ ది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో ది 16 బిలియన్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ మొత్తం ఇది వచ్చేసి $16 బిలియన్, $16 బిలియన్. చూడండి ఎంత పెద్ద ప్రాజెక్టు, మొత్తం 16 బిలియన్ ప్రాజెక్ట్ ఆఫ్ ది చైనీస్ గవర్నమెంట్ ఈజ్ ప్రొమైడెడ్ బై ది ప్రెసిడెంట్ జిన్పింగ్. సో మొత్తం వచ్చేసి ఇది చైనా గవర్నమెంటే మనీ పెడుతుంది, ₹1 కూడా పాకిస్తాన్ పెట్టట్లేదు ఇందులో. మొత్తం చైనీస్ బ్యాక్డ్ ఇది వచ్చి ప్రాజెక్ట్ అనమాట. సో మెనీ వెస్టర్న్ థింక్ ట్యాంక్స్ అండ్ కామెంటేటర్స్ హ్యావ్ టర్మ్డ్ సిపిఈసి అండ్ ఎకనామిక్ డెప్ట్ ట్రాప్. సో ఇది ఒక ఎకనామిక్ డెప్ట్ ట్రాప్. అంటే మీరు ఇప్పుడు పాకిస్తాన్ చూడండి ఎంత అప్పు చేసిందో, అప్పు తీసుకునే ఉంటుంది, చైనా నుంచి తీసుకుంటూనే పాకిస్తాన్ తీసుకోవడం వల్ల ఈరోజు అక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చింది. శ్రీలంక క్రైసిస్ ఎలా ఉందో దానికి దగ్గరగా ఉంది, పాకిస్తాన్ చాలా దగ్గరగా ఉంది. అంటే ఇది ఒక డెప్ట్ ట్రాప్ అని చెప్తున్నారు వెస్ట్ సైడ్, అంటే అమెరికన్స్. సో యూరోపియన్స్ ఏం చెప్తున్నారంటే ఇది ఒక డెప్ట్ ట్రాప్, వాళ్ళని ప్రాజెక్టులో చేర్చుకొని మనీ ఇస్తారు, మనీ ఇచ్చి ఫస్ట్ అప్పులు ఇచ్చి తర్వాత మన నుంచి చాలా అయితే వసూలు చేయడము, సో మనల్ని ఒక స్లేవ్లో ట్రీట్ చేయడము, సరైనటువంటి రెస్పెక్ట్ కానీ, సో సావర్నిటీ మనది స్వేచ్ఛగా ఉండకుండా వాళ్ళు హరించడము, ఇట్లాంటివి జరుగుతుందని చెప్పేసి వెస్ట్ సైడ్ వాళ్ళు చెప్తున్నారు. ఇట్స్ ఏ డెప్ట్ ట్రాప్ అని చెప్తున్నారు. సో ఈ సిపిసి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీటి గురించి కూడా చూసుకోండి మెయిన్స్లో. సో ఇది వచ్చేసి మామూలు కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు మనము ఒక ఈవెంట్ గురించి చెప్తానని చెప్పారు కదా, ఇప్పుడు మనం చూస్తే శ్రీలంక. సో శ్రీలంక వచ్చేసి బాగా న్యూస్లో ఉంది, శ్రీలంక న్యూస్లో ఉంది. ఎందుకంటే సో అక్కడ అధ్యక్షుడు వచ్చేసి దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు గోటబాయ రాజపక్స. సో తర్వాత కొత్త అధ్యక్షుడిగా మనకు వచ్చేసి రనిల్ విక్రమసింఘే అని ఎన్నుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు శ్రీలంక ఫుల్ క్రైసిస్ ఉంది. సో ఫుడ్ క్రైసిస్ కావచ్చు, సో ఎనర్జీ క్రైసిస్, మొత్తం అసలు ఆ సంక్షోభం మొత్తం వచ్చింది. ఎందుకంటే సింపుల్గా చెప్తాను చూడండి, మామూలుగా శ్రీలంకకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే, శ్రీలంక దేశానికి ఇది ఒక ఐలాండ్ కంట్రీ, ఒక స్మాల్ ఐలాండ్ కంట్రీ. దీనికి ఇన్కమ్ ఎలా వస్తుందంటే మొత్తం టూరిజం వల్లే వస్తుంది అనమాట. టూరిజం వల్లే శ్రీలంక ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, కోవిడ్ 2 years మొత్తం వచ్చేసి టూరిజం అనేది స్టాప్ అయిపోయింది, మొత్తం టూరిజం అనేది లేకుండా పోయింది. ఈ టైంలో ఏమైందంటే టూరిజం నుంచి వాళ్ళకి ఎలాంటి మనీ రాలేదు, ఇన్కమ్ రాలేదు. కాబట్టి ఉన్న ఒక్క సోర్స్ ఇన్కమ్ కూడా తగ్గిపోవడం వల్ల విదేశీ నిల్వలు లేకుండా పోయాయి. వాళ్ళకి డాలర్స్ కానీ, యూరోస్ కానీ, ఇండియన్ రూపీ కానీ ఏమీ లేకుండా పోయాయి. సో ఫారిన్ రిజర్వ్స్ అనేవి లేకుండా పోయాయి. ఒక్కసారిగా ఫుడ్ కావాల్సి వచ్చింది వాళ్ళకి, ఫుడ్ కావాలి, ఆయిల్, క్రూడ్ ఆయిల్ కావచ్చు, పెట్రోలియం అన్ని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మనం. అవి కావాలంటే మనకు డాలర్స్ రేట్లో పే చేయాలి, వాళ్ళ దగ్గర విదేశీ లేవు కాబట్టి అప్పటికే మన ఇండియా తరపున చాలా అయితే బ్యారల్స్ మనం ఆయిల్స్ అవి పంపించాము, పెట్రోలియము. సో లేదు కాబట్టి 40,000 లీటర్స్ వరకు పెట్రోల్, డీజిల్ కూడా మనం పంపించాం. లేదు కాబట్టి వాళ్ళు ఫుల్ క్రైసిస్లో పడిపోయారు. సో అంత పెద్ద తిరుగుబాటు అయితే ప్రజల నుంచి ఒక్కసారిగా రేట్స్ పెరిగిపోవడం, అన్ని గూడ్స్ రేట్లు పెరిగిపోవడం, ఇవన్నీ జరగడం వల్ల పెద్ద తిరుగుబాటు అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడే ఇండియా శ్రీలంక రిమైన్స్ అమంగ్ ది లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా ఇన్ సార్క్. సో మనకి సార్క్ దేశాలు ఉన్నాయి కదా, సార్క్ దేశాలు వచ్చేసి మనకి ఏమి ఉంటాయి, నీట్గా దేశాలు మనకి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఉండే దేశాలన్నీ ఉంటాయి. సో సార్క్ దేశాల్లోని ఇండియాలో ఇది వచ్చేసి శ్రీలంక వచ్చేసి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నరు, ఇండియాకి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇది సార్క్. సో మిలిటరీ ఎక్సైజెస్ మిత్రా శక్తి మనకు వచ్చేసి సిరెనెక్స్ అంటారు, ఇది కూడా ఇండియాకి దీనికి మధ్య ఉన్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనమాట. ఇండియాకి శ్రీలంక మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఏమంటారంటే మిత్రా శక్తి, ఇది ఒకటి ISNCL అంటే ఇండియా శ్రీలంక అని అర్థం అనమాట. సో సిరెనెక్స్ అని కూడా అంటారు, అంటే శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సైజ్ అనమాట. ఇట్లా కూడా ఉంటాయి మనకి. సో కాబట్టి ఇవి చూసుకోండి, మనకి ఇండియాకి శ్రీలంక సంబంధించిన కంప్లీట్ ఫ్యాక్ట్స్ అన్ని ఇక్కడ కవర్ చేశాను.
ఇవి మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ స్టేట్ పీస్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇండియా ఈజ్ ద శ్రీలంక సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ గ్లోబల్లీ ఆఫ్టర్ ది చైనా. అవును, చైనా తర్వాత మనకి శ్రీలంక ఎక్కువగా చైనాకి క్లోజ్గా ఉంటుంది, చైనాతో క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో ఇండియాతో కంటే కూడా చైనాతో బాగున్నాయి. సో అందుకే వాళ్ళు అమ్మన్ తోట ఆ ఎయిర్పోర్ట్ పోర్టును అయితే మొత్తం వచ్చేసి వాళ్ళు 99 ఇయర్స్కి చైనాకి రెంట్కి ఇచ్చారు, 99 ఇయర్స్ రెంట్కి ఇచ్చారు. సో మనకి ఇవ్వలేదు, వాళ్ళు చైనాకి రెంట్కి ఇచ్చారు 99 ఇయర్స్. సో అట్లా ఇట్లా మనకి ఇండియా వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. సో శ్రీలంక ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ రీజనల్ గ్రూపింగ్ లైక్ బిమ్స్టెక్. సో బిమ్స్టెక్లో కూడా ఉంది, ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్కి ఆవరణంలో ఉండే ప్రాంతాల్లో అంతా దేశాలు ఉంటాయి కాబట్టి శ్రీలంక కూడా ఉందన్నమాట. సో బిమ్స్టెక్లో అండ్ సార్క్ ఇన్ విచ్ ఇండియా ప్లేస్ ఏ లీడింగ్ రోల్. సో ఇక్కడ బిమ్స్టెక్ కావచ్చు, సార్క్లో ఇండియా అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, అనమాట. సో ఇండియా ఈ రెండింటిలో కూడా రూరల్ రిలేషన్స్లో శ్రీలంక అయితే ఉంది. ద మెయిన్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిలేటరల్ ట్రేడ్ హ్యాస్ బీన్ ప్రొవైడ్ బై ది ఇండియా శ్రీలంక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది కదా, అందులో కూడా ఈ ఫ్రేమ్వర్క్ అయితే ఉందన్నమాట. ఇట్ వాస్ సైన్డ్ ఇన్ 1998 అండ్ ఎంటర్డ్ ఇంటూ ఫోర్స్ March 2000. సో ఇక్కడ ప్రొవైడ్ బై, సో ద మెయిన్ ఫ్రేమ్వర్క్ బిలేటరల్ ట్రేడ్, రెండు దేశాలకు మధ్య ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది కదా, వ్యాపారం జరుగుతుంది, ట్రేడ్ అండ్ కామర్స్, వాణిజ్యం. సో ఇది జరిగేటప్పుడు దానికి సైన్ కూడా చేసుకున్నారు అనమాట వీళ్ళు నీట్గా. 1998లో సైన్ చేసుకున్నారు. 2000 సంవత్సరం మార్చి నుంచి ఇది వచ్చేసి మనకు బయటకు వచ్చిందనమాట, కంప్లీట్ ఫోర్స్లోకి వచ్చింది, ఇంప్లిమెంటేషన్లోకి. ఇప్పుడు చూద్దాం ఫిజికల్ కొన్ని డిస్కషన్స్. సో మనకి ఇది ఇండియా, ఇది శ్రీలంక, ఇండియా శ్రీలంకకి మధ్యలో మనకి బంగాళాఖాతం ఉంటుంది, హిందూ మహాసముద్రం ఉంటుంది. ఇక్కడ కొన్ని ఉంటాయి చూడండి. ఫస్ట్ పాక్ స్ట్రైట్ వచ్చేసి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది. స్ట్రైట్ అంటే తెలుగులో సంధి, పాక్ జలసంధి అంటే జలసంధి అని అర్థం. సో బేరింగ్ స్ట్రైట్ అంటే బేరింగ్ జలసంధి ఇట్లా. సో నెక్స్ట్ ఇంకేమంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుంది. గల్ఫ్ అంటే ఏంటి? సో గల్ఫ్ అంటే తెలుగులో ఏమంటారు? గల్ఫ్ ఆఫ్ పర్షియా అంటే సో పర్షియాలకు సంబంధించింది అనమాట. గల్ఫ్ అంటే మనకి చూసుకోవాలి, బే అంటే అగాధము. సో గల్ఫ్ అంటే ఏంటి, నెక్స్ట్ స్ట్రైట్ అంటే ఏంటి, ఇస్తమస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నీట్గా అయితే చూసుకోవాలన్నమాట. సో ఇదొకటి. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ వచ్చేసి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది. సో తర్వాత ఆడమ్స్ బ్రిడ్జ్, సో రామసేతు అంటాం కదా మనము, రామసేతు, ఇక్కడ రామేశ్వరం ఉంటుంది. రామేశ్వరం ధనుష్కోడి వచ్చేసి లాస్ట్ ఐలాండ్ అనమాట, ఇండియాకి సంబంధించిన లాస్ట్ పాయింట్ ధనుష్కోడి. దాని ముందు వచ్చేసి మనకి ఇది ఉంటుంది, ఏముంటుంది, రామేశ్వరం ఉంటుంది. సో ధనుష్కోడి లాస్ట్, ఇది శ్రీలంక. సో దీనికి మధ్యలో ఉండే రామసేతు ఉంది. సో మనకి రామాయణంలో రాముడు సీత కోసం బ్రిడ్జ్ కడతారు కదా, సో బ్రిడ్జ్ కట్టి వాళ్ళు శ్రీలంక వెళ్ళి రావణుని సంహరించి సీతను అయితే తీసుకొస్తారు. సో దానికి కట్టినటువంటి బ్రిడ్జ్ వచ్చేసి దాన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది మన్నారు, ఇక్కడ శ్రీలంక సంబంధించిన మొత్తం మన్నార్ రీజన్, గల్ఫ్ ఆఫ్ మన్నారు. సో ఇక్కడ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకు ఇంపార్టెంట్. సో బే ఆఫ్ బెంగాల్ ఇవన్నీ తెలుసు కదా. సో శ్రీలంక క్యాపిటల్ ఏంటి? శ్రీలంక క్యాపిటల్ వచ్చేసి కొలంబో. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను చూడండి. సో గుర్తుపెట్టుకోండి క్యాపిటల్. సో శ్రీలంక యొక్క క్యాపిటల్ వచ్చేసి కొలంబో, కొలంబియా కాదు, కొలంబియా డిఫరెంట్ మళ్ళీ. సో క్యాపిటల్ వచ్చేసి కొలంబో. ఇంకా మీకు మౌంట్ వచ్చేసి, పెద్ద మౌంట్ వచ్చేసి ఇక్కడ పీకు, శ్రీలంకలో వచ్చేసి వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్, ఇది వచ్చేసి మౌంట్ లావినియా, ఇది వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పోర్ట్ అని చెప్పే కదా మీకు, పోస్ట్ వచ్చేసి ఇది అమ్మన్ తోట. సో అమ్మన్ తోట అనేది పోర్ట్ సిటీ, ఇది చాలా పోర్ట్ సిటీ. నిజానికి మన ఇండియాలో పోర్ట్స్ ఉన్నాయి కదా, నౌకాశ్రయాలు, అవి చాలా చిన్నదనమాట, లోతు చాలా తక్కువ పోర్ట్లో. ఏది మనకి ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, మనకి అవి షిప్లు సాగుతాయి కదా, అక్కడ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి. కానీ శ్రీలంకలో చాలా లోతు, డీప్ పోర్ట్స్ అనమాట. కాబట్టి మన ఇండియాలో పెద్ద షిప్స్ రాలేవు, పెద్ద షిప్స్ ఇక్కడ లంగరేసి ఉండలేవు అనమాట. సో ఇక్కడ ఉండలేవు, యాంకర్ వేస్తారు కదా, అలా ఉండలేవు మన ఇండియాలో. అందువల్ల మనం ఏం చేస్తామంటే శ్రీలంకలో ఈ పోర్ట్ వరకు, కొన్ని పోర్టు వరకు మనము, కొలంబో పోర్ట్ వరకు మనకు గూడ్స్ వస్తాయి పక్క దేశాల నుంచి. అక్కడ నుంచి చిన్న షిప్స్కి మనము ట్రాన్స్పోర్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. చిన్న షిప్స్లోకి వేసి ఒక 2-3 షిప్స్లోకి వేసి అవి ఇండియాలోకి వస్తాయన్నమాట. సో ఇండియాలో డ్రెడ్జింగ్ అనేది చేయడం చాలా తక్కువ. మనకి డీప్ సీ పోర్ట్స్ లేవు, అనేవి లేవు. టర్న్ అరౌండ్ టైం అంటే ఒక షిప్ గూడ్స్ తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అన్లోడ్ చేసి రిటర్న్ వెళ్ళే టైంని టర్న్ అరౌండ్ టైం అంటారు. సో మామూలుగా శ్రీలంక కావచ్చు, సింగపూర్, అక్కడంతా కూడా 6 అవర్స్ 3 అవర్స్ ఉంటుంది అనమాట టర్న్ అరౌండ్ టైము. కానీ ఇండియాలో మోర్ దెన్ 24 అవర్స్ ఉంది. సో మోర్ దెన్ 24 అవర్స్ ఉంది. చూడండి మనం ఎంత వెనకబడి ఉన్నాం. ఇంకా సో ఎక్విప్మెంట్స్ పరంగా నౌకాశ్రయాలు చాలా వెనుకున్నాం. టర్న్ అరౌండ్ టైం ఇక్కడ ఎలా ఉంటే మనకి ఇలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇట్లా నెక్స్ట్ నేషనల్ పార్క్ చూడండి, ఆలా నేషనల్ పార్క్ ఇంపార్టెంట్. నేషనల్ పార్క్ కూడా ఒకటి ఉంటుంది ఇక్కడ వచ్చేసి, ఆలా నేషనల్ పార్క్ శ్రీలంకలో ఉంటుంది. ఇది ఆలా నేషనల్, ఇవన్నీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఓల్డ్ జాగ్రఫీ పరంగా చూసుకోవాలి, న్యూస్లో ఉంది కాబట్టి ఓల్డ్ జాగ్రఫీ పరంగా చూసుకోవాలి. ఇంకా ఇక్కడ మీరు జఫ్నా ఐలాండ్ వెరీ ఇంపార్టెంట్. జఫ్నా ఐలాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, జఫ్నా ఐలాండ్ ఇక్కడ చూడండి, జఫ్నా ఐలాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పెనిన్సులా అంటే ద్వీపకల్పం. ఇక్కడ తమిళియన్స్ ఎక్కువ ఉంటారు. తమిళియన్స్ అంటే శ్రీలంక చెందిన తమిళులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ పొలిటీషియన్స్ కూడా వాళ్ళే ఉంటారు. శ్రీలంక అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో వాళ్ళే ఉంటారు.
నెక్స్ట్ ఎల్టీటీ లిబరేషన్ ఆఫ్ తమిళీలం ఉంది కదా మీకు తెలిసింది. సో తమిళీలంకి సంబంధించిన వాళ్ళు కూడా మనకి పెద్దపులి ప్రభాకర్ అనే ఒక అతను ఉన్నాడు అనమాట. అతను చనిపోయాడు. తర్వాత ఎల్టీటీ చాలా అయితే తగ్గిపోయింది. సో ఎల్టీటీ ప్రభావం కూడా ఇక్కడ ఉంది. వాళ్ళు తిరుగుబాటు చేశారు, శ్రీలంక మీద తిరుగుబాటు చేశారు. ఇట్లా మీరు నీట్గా చూసుకోండి. సో ఇంకా మీకు మన క్రికెట్ గ్రౌండ్స్ కొంచెం చూస్తున్నాం. గల్లే క్రికెట్ గ్రౌండ్, ట్రింకలో వచ్చేసి మనకి ట్రింకోమలే క్రికెట్ గ్రౌండ్, మనకు క్రికెట్ ఆడుతుంటారు కదా ఇండియా శ్రీలంక మ్యాచెస్ అవి, ఇవి క్రికెట్ గ్రౌండ్స్ అనమాట. అంటే సిటీస్ అనురాధపుర ఒకటి, అనురాధపుర గుర్తుందా మీకు? చోళుల టైంలో రాజేంద్ర చోళుడు మొత్తం శ్రీలంక మొత్తం ఆక్రమిస్తాడు. రాజేంద్ర చోళుడు శ్రీలంక మొత్తం ఆక్రమించి అనురాధపురం సిటీ మొత్తం ధ్వంసం చేస్తాడు. అంటే వాళ్ళ రాజ్యం కాదు, వాళ్ళు దండయాత్ర చేస్తారు కదా. ఆ టైంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఇంత ముందు చరిత్ర మొత్తాన్ని ధ్వంసం చేసేవాళ్ళు అనమాట. అంటే ఆ సిటీ మొత్తాన్ని బంద్ చేస్తారనమాట రాజేంద్ర చోళుడు. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆడమ్స్ పీక్, ఇక్కడ చూడండి ఆడమ్స్ పీక్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్ అనమాట శ్రీలంకలో వచ్చేసి ఆడమ్స్ పీక్. ఇంకో పీక్ ఏముందంటే ఆడమ్స్ పీక్. సో ఈ పీక్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. మౌంట్ లాడం ఒకటి, ఆడమ్స్ పీక్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి కాలు రివర్ కూడా ఎక్కడ ఉందంటే, సో రివర్ కాలు వచ్చేసి మనకి శ్రీలంకలో ఉంటుంది. ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి నీట్గా. ఇక్కడ చూడండి విలపట్టు నేషనల్ పార్క్, ఇక్కడ వచ్చేసి విలపట్టు నేషనల్ పార్క్ ఉంది. సో ఇట్లా నీట్గా అన్నీ చూసుకోండి. ఆండ్ రివర్, కాలా రివర్ ఇట్లా. సో కాబట్టి శ్రీలంక అయితే బాగానే వస్తుంది కాబట్టి క్లియర్ కట్గా చూసుకోండి. పార్క్ స్ట్రైట్, ఆడమ్స్ బ్రిడ్జ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇవన్నీ. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు పోర్ట్ సిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పోర్ట్ సిటీస్ నీట్గా. సో ఇక్కడ పోర్ట్ సిటీస్ ఏమేమి ఉన్నాయి? సో ఫస్ట్ వచ్చేసి మనకి కొలంబో పోర్ట్ సిటీ వచ్చేసి కొలంబో, లార్జెస్ట్ పోర్ట్ ఉంది శ్రీలంక విత్ ది మోస్ట్ ట్రాఫిక్. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది లార్జెస్ట్ పోర్టు శ్రీలంకలోనే, ఎక్కువ ట్రాఫిక్ ఉండే లార్జెస్ట్ పోర్ట్ అనమాట శ్రీలంకలోనే. నెక్స్ట్ పోర్ట్ ఆఫ్ గలే. సో పోర్ట్ ఆఫ్ గలే ఇది సెకండరీ పోర్ట్ ఇన్ శ్రీలంక, యావరేజ్ ఆఫ్ ది 6 vessels per month. సో ఇది సెకండ్ పోర్ట్. తర్వాత ఇది వచ్చేసి అమ్మన్ తోట వచ్చేసి న్యూయెస్ట్ పోర్ట్ ఇన్ శ్రీలంక. ఇది వచ్చేసి కొత్తది అనమాట. సో రీసెంట్గా వచ్చిన పోర్టు. ఇది వచ్చేసి చైనాకి ఇచ్చేసారు. చైనాకి వచ్చేసి రెంట్కి ఇచ్చారనమాట వాళ్ళు. ఇంపార్టెంట్ 99 yearsకి చైనాకి అయితే రెంట్కి ఇచ్చారు. తర్వాత ఇంకా చూస్తే పోర్ట్ సిటీ ఆఫ్ ఓర్విల్, ఇది చూడండి ట్రింకోమలి. సో ట్రింకోమలి మీకు బాగా తెలుసుంటుంది, ఎక్కువ చూస్తుంటారు. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ న్యాచురల్ హార్బర్. సో ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్. సో ప్రపంచంలోనే ఇది వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ న్యాచురల్ హార్బర్. సో సెకండ్ లార్జెస్ట్ న్యాచురల్ హార్బర్ అనమాట. సో ఇక్కడ మైనర్ మేజర్ ఉన్నాయి, నీట్గా అన్నీ చూసుకోండి ఇక్కడ. సో మైనర్ ఇక్కడ చూడండి, పాయింట్ ఆఫ్ పీరియడ్ ఇవన్నీ కూడా మైనర్ అనమాట. మేజర్ అయితే బాగా చూసుకోండి. మేజర్ ఎక్కువగా న్యూస్లో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా శ్రీలంక ఇండియాకి సంబంధించిన ఏమున్నాయి నీట్గా చూద్దాం. హూ సెట్. సో ఇక్కడ చూడండి ద అగ్రిమెంట్ ఆఫ్ సిఈపిఏ అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ ఎట్ టు సైన్ ఇట్ బిట్వీన్ ది కంట్రీస్. మన ఇండియాకి శ్రీలంక మధ్య ఇంకా సైన్ అయితే చేయలేదన్నమాట. ఏది? సిఈపిఏ, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో సీక్స్ టు బిల్డ్ ఆన్ ది మొమెంటమ్ గ్రేడ్ బై ది ఎఫ్టీఏ టేక్ టూ ఎకనమీస్ బియాండ్ ది ట్రేడ్ ఇన్ గూడ్స్. సో ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా కంట్రీస్కి మధ్య చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు శ్రీలంక చూడండి చాలా ఫేమస్. మామూలుగా మనకి ప్రీసియస్ స్టోన్స్ ఉంటాయి, మీకు ప్రీసియస్ స్టోన్స్ వింటూ ఉంటారు కదా, మనకి రింగ్స్ హోటల్. ఇప్పుడు చూడండి ఇది, సో మన ఇది రూబీ అనమాట. ఇప్పుడు రూబీ ఇది ప్రపంచంలోనే బెస్ట్ రూబీ మనకి శ్రీలంకలో చిక్కుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా రూబీ. సో మన గోల్డ్ ఇక్కడ పెడుతూ ఉంటారు. ఎక్కువ వచ్చేసి మన హిందూయిజంలో ఎక్కువగా సెంటిమెంట్స్ ఉంటాయి. హిందూయిజంలో కాకుండా అన్ని రిలీజియన్స్లో ఇవి ఉన్నాయన్నమాట. సో మామూలుగా ఇప్పుడు రూబీ కావచ్చు, ఎల్లో సఫైర్, ఇట్లాంటి ప్రీసియస్ స్టోన్స్. సో ప్రపంచంలోనే బెస్ట్ ప్రీసియస్ స్టోన్స్ ఏరియా అంటే శ్రీలంక. సో సిలోన్ అంటారు, అప్పుడు ప్రీసియస్ స్టోన్ని సిలోన్ అంటారు. సిలోన్ రూబీ, సిలోన్ సఫైరు, ఇవన్నీ కూడా బెస్ట్ అనమాట. శ్రీలంకలో బెస్ట్ చిక్కుతాయి. ఇట్లాంటివన్నీ కూడా మనకి గూడ్స్ పరంగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సో 2020 వర్చువల్ సమ్మిట్ 2020 వర్చువల్ సమ్మిట్ ఇష్యూడ్ జాయింట్ స్టేట్మెంట్. సో మిత్రత్వ మగ్గా అని ఒకదాన్ని తీసుకొచ్చాడు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మిత్రత్వ మగ్గా అని ఒక స్టేట్మెంట్, జాయింట్ స్టేట్మెంట్ కవరింగ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ ది బిలేటరల్ రిలేషన్స్. మొత్తం దీంట్లో వచ్చేసి ఒకటాని అన్ని సెక్టార్స్ అనమాట. సో హెల్త్ సెక్టారు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో డిఫెన్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, టూరిజం పరంగా ఎక్సెట్రా. సో అన్నీ ఇక్కడ వచ్చేసి ఆల్ సెక్టర్స్ అనమాట, కవరింగ్ ఆల్ ఏరియాస్. అన్ని ఏరియాస్ని కవర్ చేసుకుంటూ ఒక మిత్రత్వ మగ్గా అనే దాన్ని తీసుకొచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో మిత్రత్వ మగ్గా అనేది జాయింట్ స్టేట్మెంట్ బిట్వీన్ దేనికంటే ఇండియాకి అండ్ శ్రీలంకకు సంబంధించింది ఇంపార్టెంట్. నెక్స్ట్ బుద్ధిజం. సో శ్రీలంకలో బుద్ధిజం ఎక్కువ ఉంది, థేరవాద బుద్ధిజం, సో దీపవంశం. సో ఈ బుద్ధిజం ఉంటాయి కదా, దీపవంశం అంట, ఇవన్నీ కూడా ఇండియా నుంచి వెళ్ళాయన్నమాట. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళాయి. సో ఇక్కడ బుద్ధగయాలో టెంపుల్ కట్టమని సో శ్రీలంక నుంచి ఒక అతను లెటర్ పంపిస్తారు, బుద్ధిస్టు కింగ్ లెటర్ పంపిస్తారు ఎవరికి, అశోకుడికి పంపిస్తే అప్పుడు బుద్ధ టెంపుల్ని కడతారనమాట అక్కడ వచ్చేసి. ఇవన్నీ కూడా చైనాకి మనకి చాలా రిలీజ్ పరంగా కూడా ఉన్నాయి. మనకి రామాయణం కావచ్చు, సో ఇంకా హిందూయిజం కూడా ఎక్కువ ఉంది శ్రీలంకలో.
Buddhism spread by Ashoka, one of the strongest pillar connecting the both nations. India's technical and economic IT is economic cooperation scheme. So study in Indian tourism etc. also played their part in the strengthening cultural connection between the two nations. సో అశోక్ టైంలో కూడా బుద్ధిజం చాలా స్ప్రెడ్ అయింది, శ్రీలంక చాలా స్ప్రెడ్ అయింది. సో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇంకా చూసుకుంటే నేషన్స్ ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట, ఈ స్కీమ్ కూడా ఉంది. ఈ రెండు మధ్య ఇండియాకి శ్రీలంక మధ్య ఇక్కడే ఉంది ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఐటీఈసీ. సో దీని వచ్చేసి ఐటీఈసీ అంటారు. సో ఐటీఈసీ స్కీమ్ కూడా శ్రీలంక ఇండియాకి మరియు శ్రీలంకకు సంబంధించిన స్కీమ్ అనమాట. సో ఇందులో కూడా అన్ని ఎడ్యుకేషన్ పరంగా, టెక్నికల్ పరంగా, ఎకనామీ పరంగా అన్ని కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇండియాకి శ్రీలంకకు సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జాగ్రఫీ పరంగా చెప్పాను, ఎకనామీ పరంగా ఇండియాకి శ్రీలంక మధ్య రిలేషన్స్ ఏం చెప్పాను, ఇవన్నీ కూడా మెయిన్స్ ఆన్సర్ నోటికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో కాబట్టి ఇవాళ నేను డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాను, అలానే ఒక ఈవెంట్ అయితే డిస్కస్ చేశాను. నెక్స్ట్ రేపు వచ్చేసి మనం డైలీ కరెంట్ అఫైర్స్ వాటితో పాటు 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రతిరోజు క్లియర్ చేసుకుంటాము, మనం డిస్కస్ చేద్దాం నీట్గా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ ఈవెంట్స్ని ఎప్పుడు కూడా ఎవరు కేర్లెస్ చేయొద్దు. కరెంట్ ఈవెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకుంటేనే మీకు గుర్తుంటాయి. ప్రశ్నలు కూడా మీకు ఎలా ఇస్తారంటే 4 ఆప్షన్స్ కూడా కరెంట్ ఈవెంట్స్లో ఉండే ఇస్తారు. కాబట్టి ఎక్కువ ఆన్సర్ని రాంగ్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఎక్కువ టైమ్స్ రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్.